కులం అనేది వ్యక్తిగతంగా ఉండాలి, మతం అనేది మానవత్వంగా ఉండాలి. ఇవి రెండు దారి మళ్ళితే ఏమవుతుంది? భారతదేశం మీదకి హిందూ పాలకులు వచ్చారు, క్రైస్తవ పాలకులు వచ్చారు. అదేంటి, క్రైస్తవులు ఏమైనా దాడి చేశారు? లేదు. దాడి చేయకుండా ఎవరున్నారు? బ్రిటన్ ఎవరు? క్రైస్తవ ప్రభుత్వం కాదా? క్రైస్తవ రాజులు కాదా? ఈ దేశాన్ని ముస్లిం రాజులు పరిపాలించారు, క్రైస్తవ రాజులు పరిపాలించారు. ఆనాడు అవమానించబడింది హిందువులే, అవహేళన చేయబడింది హిందువులే, ఆలయాలు ధ్వంసం చేయించుకుంది హిందువులే, సాంస్కృతిక వినాశనం జరిగింది హిందువులకే. కానీ చైతన్యవంతంగానటువంటి సమాజం అతిపెద్ద సమస్య. ఇప్పటికి కూడా ఎవడి పాపాన్ని వాడే పోతాడులే అనుకున్నటువంటి కాన్సెప్ట్. ఓసారి బంగ్లాదేశ్ చూడండి. ఇప్పుడు అక్కడున్న హిందువుల్ని ఉద్యోగాలు చేయనీయట్లా, పనులు చేయనీయట్లా, వ్యాపారాలు చేయనీయట్లా, తంతున్నారు, తరిమేస్తున్నారు, చంపేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు రిజైన్ చేస్తున్నారు, చేపిస్తున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన దగ్గర ఇక్కడ అట్లా చేయమని కాదు, అలా చేయమని చెప్పేవాడు మూర్ఖుడు, దరిద్రుడు. ఇక్కడ ముస్లింలతో సామరస్యంగా ఉందాం, క్రైస్తవులతో సామరస్యంగా ఉందాం. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది, బంగ్లాదేశ్ లాంటి పరిణామాలకి సిద్ధం చేస్తున్నటువంటి దరిద్రుల్ని తరిమి కొట్టాలి. బెంగాల్లో అట్లాంటి అరాచకం జరుగుతూ ఉన్నది, కేరళలో అరాచకం జరుగుతూ ఉన్నది, అస్సాం దగ్గర ఇప్పుడే కంట్రోల్ అయ్యే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఈ దేశంలో కూడా హిందువులని టార్గెట్ చేసేటటువంటి సందర్భంలో కూడా నువ్వు నోరు మెదపకపోతే, అక్కడెక్కడో కదా నాకేం సంబంధం లే అనుకుంటే, రేపు పొద్దున్న నీ మీద దాడి చేసినప్పుడు ఎవడో రాడు, రేపు నిన్ను తరిమి కొట్టినప్పుడు తోడెవడో ఉండడు. అలాంటి ఫీలింగ్ రావాలన్న భయపడేటట్టు ఉండాలి. అలాగని కొట్టద్దు, తిట్టద్దు. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే ఆ తప్పుని తప్పని ఎత్తి చూపించు, నిలది ప్రశ్నించు. లేదంటే ఆ తర్వాత నీ గురించి ప్రశ్నించుకోవడానికి నువ్వు కూడా మిగలవు.